రీసెంట్గా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఆన్ పావం పొల్లాతతు సినిమా చూశాను. ఇది ఒరిజినల్గా తమిళ సినిమా, తెలుగు డబ్బింగ్ ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాను. అలాగని ఇదేదో సాలిడ్ స్క్రిప్ట్, అద్భుతమైన సీన్లు, భారీ భారీ డైలాగులు, భారీ భారీ ఎమోషన్ సీన్లు, టర్న్లు, ట్విస్ట్లు ఇలాంటివన్నీ ఏమన్నా అనుకుంటున్నారేమో. ఇలాంటిది ఏమి కాదు. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ స్టోరీ. వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ. ప్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సీన్స్ బాగున్నాయి, సీక్వెన్సులు బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్గా అయితే సింపుల్గా, సెన్సిబుల్గా, డీసెంట్గా అయితే ఉంది. స్టోరీ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఐడియాలజీ ఉన్న హీరో, మోడర్న్ ఐడియాలజీ ఉన్న హీరోయిన్. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. 400 days కలిసి ఉంటారు. ఈ 400 daysలో కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని సాడ్ మూమెంట్స్. ఆ తర్వాత ఒక ఇష్యూ మీద ఇద్దరి మధ్యన డిస్కషన్ స్టార్ట్ అయ్యి, ఆ డిస్కషన్ కాస్త డిబేట్ కాస్త ఆర్గ్యుమెంట్ వరకు వెళ్ళి ఫైనల్ ఇది కోర్టు నుంచి డివోర్స్ వరకు వెళ్తుంది. అసలు ఆ ఇష్యూ ఏంటి, వీళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారా లేకపోతే కలిసే ఉన్నారా అన్నదే స్టోరీ. సో ఇలాంటి స్టోరీలు మనం చాలా చూసాము. ఇదేం కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా సినిమాలు వచ్చింటాయి, దాంట్లో నో డౌట్. ఈవెన్ దో చాలా ఇంట్రెస్టింగ్ అయితే చేసినారు. ఫస్ట్ హాఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆ స్క్రీన్ ప్లేలో నడుస్తుంటుంది, సెకండ్ హాఫ్ స్ట్రైట్ నరేషనే ఉంటుంది. మనకు తెలిసిన కాన్సెప్టే కాబట్టి ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేని యూజ్ చేసుకున్నారు. ఇది మంచి ఐడియానే, వర్కౌట్ కూడా అయింది. ఇంకా పాజిటివ్ విషయాలకు వస్తే హీరో హీరోయిన్లు వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఇనీషియల్గా వచ్చే పెళ్లి చూపుల సీన్ కావచ్చు, సిగరెట్ సీను, లుంగీ సీను, బొటికి సంబంధించి ఆ డిస్కషన్, డిబేటు, ఆ సీన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిటెక్టివ్ ఆ సీక్వెన్స్, హోల్ సీక్వెన్స్, క్లైమాక్స్లో కోర్ట్ రూమ్ డ్రామా. ఈ సినిమాలో నాకు ఒక ఐడియా అయితే చాలా బాగా నచ్చింది. అదేంటంటే, సో వీళ్ళ కేసు హీరింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతే ఆ ప్లేస్లోకి ఇంకో జడ్జి వస్తారు. ఇది ఎవరంటే ట్రాన్స్జెండర్. సో ఈ ఐడియాని నాకు భలే అనిపించింది. అంటే సో ఇటు అబ్బాయి సైడ్ కాకుండా ఇటు అమ్మాయి సైడ్ కాకుండా న్యూట్రల్గా ఉండేలాగా. సో దానికే సింబాలిక్గా అటు మేల్ కాకుండా ఇటు ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ను జడ్జిగా పెట్టడం, ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఆ రైటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా కామెడీ మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అయింది. లాస్ట్లో వచ్చే ఎమోషనల్ డ్రామా కూడా సింపుల్గా, సెన్సిబుల్గా బాగుంది. ఇంకా నెగిటివ్స్, సో ఇది బాగా తెలిసిన కాన్సెప్ట్. దట్టు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి డివోర్స్ వరకు వచ్చి దాని తర్వాత వీళ్ళ కేసుని ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళు కూడా డివోర్స్ కపుల్ కావడము, ఇలాంటిది మనం చాలా సినిమాలు చూసినాం. సో అందుకే మనకి ఏమనిపిస్తుంది, బాగా ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది సినిమా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే వస్తుంటుంది. సో ఇదైతే కొంచెం డ్రాబ్యాక్ సినిమాకు. పేరెంట్స్ క్యారెక్టర్స్ వీళ్ళను కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేదం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కాదు, పేరెంట్సే దగ్గరుండి పెళ్లి చేస్తారు వీళ్ళకు. సో అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వచ్చినాయి, డివోర్స్ వరకు వెళ్ళినాయి ఈ క్యారెక్టర్లు అన్నప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏదర్ ఈ ఇష్యూను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమా లేదంటే సపరేట్ చేయడమా, ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ప్రాపర్ డ్రామా వచ్చేది, డ్రామా కూడా బాగా వర్కౌట్ అయ్యేది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సెకండ్ హాఫ్ లో ఒక స్టేజ్ లో డ్రాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఇప్పుడు హీరో హీరోయిన్ డివోర్స్ వరకు వెళ్ళినారు. అక్కడ మనం ఏం థింక్ చేస్తాము, ఏదర్ ఈ కపుల్ లాస్ట్ కు కలవడానికి కలుస్తారు, లేకపోతే ఇది తమిళ సినిమా కాబట్టి ఏదైనా డిఫరెంట్ ఎండింగ్ ఏమైనా ఉంటుందేమో అని మనం అనుకుంటుంటాం. సో సిచ్యువేషన్స్ కూడా అన్ని అలాగనే జరుగుతుంటాయి. ఇలాంటి టైంలో హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళు ఈ క్యారెక్టర్లు ఎలా రియలైజ్ అవుతాయి, ఎలా ఆ డెసిషన్ వైపు వెళ్తాయి అనేది మనం క్యూరియస్ గా చూస్తుంటాం. బట్ దీంట్లో ఏంటంటే చాలా రెగ్యులర్ గా సో ఈ క్యారెక్టర్ కు ఒక క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది, వైఫ్ అంటే ఇది, హస్బెండ్ అంటే హీరోకు ఇంకో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది, వైఫ్ అంటే ఇది. లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, క్వశ్చన్ లాగా చేస్తుంటారు. ఇది బాగా సింపుల్ అనిపించింది. ఇలా కాకుండా ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇంకొంచెం డెప్త్గా సీన్లు 1-2 సీన్లు పడింటే ఇంకా అదిరిపోయేది, డ్రామా ఇంకా బిల్డ్ అయ్యేది. సో అది కూడా ఎందుకో మరి కామెడీ అట్లే విన్నారు, సింపుల్గా అట్లా ఫినిష్ చేసినారు. మేబీ ఇది మ్యాక్సిమం కామెడీ వేలేనే చెప్పాలనుకున్నారు కాబట్టి ఏమన్నా అలా చెప్పినారేమో. ఆర్టిస్టుల విషయానికి వస్తే రియో రాజ్, మాలవిక, మనోజ్ వీళ్ళిద్దరు అయితే చాలా ఫెంటాస్టిక్గా యాక్ట్ చేసినారు. ఆ స్క్రిప్ట్కు బాగా సెట్ అయినారు వైఫ్ అండ్ హస్బెండ్గా. సో మన వాడు మిడిల్ క్లాస్ లాగా, అమ్మాయి కొంచెం ఆ ట్రెండీగా, ఇది బాగా సెట్ అయినారు. ఆ లాయర్ కపుల్, లాయర్ ఫ్రెండ్, అది కూడా మెయిన్ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా వర్కౌట్ అయినాయి సినిమాలో. టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ సింపుల్గా, డీసెంట్గా, కలర్ఫుల్గా బాగుంది. విజువల్స్ అన్ని కూడా బాగున్నాయి. బీజిఎం బాగుంది, 1-2 సాంగ్స్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. బొటిక్ సీన్కు ఆ డిబేట్ డిస్కషన్ ఆ సీన్ ఉంది కదా, అక్కడ కూడా డైలాగ్స్ సాలిడ్గా ఉన్నాయి. కోర్ట్ రూమ్ డ్రామా అయితే ఇక్కడ డైలాగ్స్ చాలా బాగున్నాయి, థాట్ ప్రోకింగ్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనకు రిలేటబుల్గా అనిపిస్తుంటాయి. అది మేజర్ అసెట్ ఈ సినిమాలో. ఓవరాల్గా అయితే సినిమా నాకు బాగా నచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడి
స్టిల్ ఈ సినిమా ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. డ్యామ్ షూర్గా మీకు నచ్చుతుంది సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.